హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండి. మన ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేశాము. చేసి మీకు రికార్డ్ చేసేంత టైం కూడా అది ఇవ్వలేదు. రీజన్ ఏం లేదండి, వెరీ సింపుల్. చార్ట్‌లోకెళ్ళి చూపిస్తాను నేను. టెన్ 21కి ఎంట్రీ తీసుకున్నాం. దీన్ని క్యాండిల్ ఫార్మ్ చేయడం కూడా చాలా క్విక్‌గా ఫార్మ్ చేసింది. మన డేటా దాన్ని బట్టి సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పి ఎంట్రీలో కొంచెం స్లో చేసి ఉన్నాము. సో నేను మీకు అది ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎలా జరిగిందనేది మీకు క్లియర్‌గా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తానండి. ఓకే. 8,000, 9,000 ప్రాఫిట్ ఉంది. చాలా మూమెంటం హై, అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంది. మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం. ప్రెజెంట్ ట్రేడ్ లాస్‌లో రన్ అవుతుంది. పర్టిక్యులర్‌గా రీజన్ ఏం లేదు. మనం కాస్ట్ టు కాస్ట్‌లోనే ఎక్కడైతే మనం కొన్నామో అక్కడే ఉంది. కాకపోతే ప్రీమియం అనేది ఇంక్రీజ్ లేకోకుండా ఎక్కువగా సెల్లర్స్‌కి ఫేవర్‌గా ఉంది. ఎక్కడైతే మనం తీసుకున్నామో ప్రీమియం చార్ట్‌లో కూడా నేను చూపిస్తాను. 1200 సో ఈ రీజన్ వల్లే ట్రేడ్‌ని ఎగ్జిట్ చేసేద్దామని చెప్పి రెడీగా ఉన్నాను. ఇది హైయెస్ట్ ప్రాఫిట్ వరకు వెళ్ళింది. కానీ 362లో తీసుకున్నాం. ఈ ఒక్క వివాప్ వల్లే నేను వెయిట్ చేస్తున్నాను అంతే, అంతకుమించి సో ఒక వివాప్ వల్లే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంతే తప్ప వివాప్ బ్రేక్‌డౌన్ అయితే మాత్రం క్విక్ ఎగ్జిట్ అయిపోతాను ఇమ్మీడియేట్‌లీ. జస్ట్ నా స్ట్రాటజీ వివాప్ దానికోసమే ఇక్కడ ఎస్పెషల్లీ పర్టిక్యులర్‌గా వెయిట్ చేయడానికి రీజన్ ఏమీ లేదు. ఓకే. నేను ఇప్పుడు మన ఈ యొక్క చార్ట్‌లో చూస్తే బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో మనం ఆర్డర్ బుక్ కూడా చూసుకోండి. మీకు ఆర్డర్ బుక్ స్టార్టింగ్ చూపించాను కదా! ఆర్డర్ బుక్ 10:21కి మనం ఎంట్రీ అయ్యాము. 10:21 కంటే ఎగ్జాక్ట్‌లీ ఇదిగోండి ఈ క్యాండిల్. 10:21కి ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం ఎంట్రీ అయినప్పుడు 10:21 రైట్. స్టార్టింగ్ నుంచి మన డైరెక్షన్ కూడా డౌన్ సైడే ఉండే. కాకపోతే ఈ స్మాల్ క్యాండిల్స్ వల్ల ప్రీమియం ఇంక్రీజ్ కాదు. సో వెయిట్ చేద్దాం. పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ఏంటంటే జస్ట్ ఈ 2 క్యాండిల్స్ మొమెంటమ్ ట్రేడ్, ఈ 2 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ డౌన్ చేయగానే ఇమ్మీడియట్‌లీ క్విక్‌గా ట్రేడ్ ఎంట్రీ అయ్యానండి. ట్రేడ్ ఎంట్రీ అయిన తర్వాత మనకి ప్రీమియం అనే దాంట్లో చాలా నెగెటివ్‌గా ఉంది. స్టార్టింగ్ రావడం చాలా క్విక్‌గా వచ్చింది. కానీ అది ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. సో మనకి ప్రాఫిట్ బుకింగ్ జరగొచ్చు. అక్కడ వాటర్ మీద ఏదైనా జరుగుతుంది. సో మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోతే ఇట్స్ బెటర్. చూసారా ఎంత ప్రీమియం క్యాండిల్స్‌లో మీకు యూజ్ పడుతుంది. మనకి అక్కడి నుంచి ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అవ్వాలని అక్కడ ఏం లేదు. ఎగ్జాక్ట్‌లీ ఈ పర్టిక్యులర్ చూడండి ఇది. హైయెస్ట్ ఇక్కడ బుక్ చేసి పడదవ్వాల్సింది. సో చూద్దాం ఇంకా కొంచెం వెళ్తుందని ఈ యొక్క దాని వరకు చూద్దామని చెప్పి గ్రీడీనెస్‌తో వెయిట్ చేశాను. ఇక్కడ 9,000 అలా ప్రాఫిట్ చూపించింది కాస్త ఇప్పుడు నెగెటివ్‌గా వెళ్ళి లాస్‌లో బుక్ చేయాల్సొస్తుంది. అట్‌లీస్ట్ కాస్ట్ టు కాస్ట్ బుక్ చేద్దామన్నా గానీ చూద్దాం, ఇక్కడ ఏవో 2 క్యాండిల్స్ ఫార్మ్ చేసింది. ఇప్పటివరకు వెళ్ళినా గానీ బుక్ చేయొచ్చు. సరే ఎందుకు లాస్‌లో బుక్ చేయాలి? ప్రాఫిట్‌లో బుక్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతిసారి అట్లా జరిగింది. బయింగ్‌లో వెయిట్ చేయడం వలన మైనస్ ఏమవుద్దంటే సెల్లర్స్‌కి బెనిఫిట్ ఉంటుంది తప్ప క్విక్ మొమెంటం రాకపోతే మాత్రం బయర్స్‌కి వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నట్టే. ఇట్లా నో డౌట్ అబౌట్ కన్ఫర్మ్. చూద్దాం ఈ లైన్ వరకన్నా వెళ్తే ఓకే. ఈ లైన్ వరకు వస్తే ఏం ఆలోచించుకోకుండా మొబైల్ ఎగ్జిట్ అయిపోతానండి. ఇక్కడ వరకు వెళ్ళిందనుకోండి ఎగ్జిట్, ఇక్కడ వరకు వచ్చినా ఎగ్జిట్. అది మాత్రం ఒకటి ఫిక్స్ పెట్టుకున్నాను. సో మనం ఇంకా ఈ ప్రీమియం చార్ట్ మైండ్లో పెట్టుకున్నా ఇది ఇక్కడ వరకు వెళ్ళేంత వరకు మనం ఈ కాంట్ వెయిట్. ఈ స్టాప్ లాస్ ఈ 2 క్యాండిల్స్‌ని బ్రేక్ చేయడం కష్టం. కానీ సైడ్ వేస్ మార్కెట్ ఉండడం వల్ల మనకేమవుద్దంటే సో హ్యూజ్ లాస్ పెరిగిపోతుంది. ఇది ఇప్పుడు ఇక్కడ వరకు వస్తే మనకి ప్రాఫిట్ రావడం తక్కువ, కానీ ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి లాస్ మాత్రం బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ డైరెక్షన్ ఇక్కడ బ్రేక్ డౌన్ చేసిన ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే డబుల్ ట్రిపుల్ లాస్ అనేది ఉంటుంది మనకి ప్రీమియం చార్ట్‌లో. ఎందుకంటే రేపు ఇప్పుడు చూసారు, ఇప్పుడు 12,000 అనేది ఉంది. కన్ఫర్మ్ ఈజ్ ఇట్ ఫిక్స్ ఈ రెండిట్లో. ఇది ఇక్కడికి వచ్చిందంటే ఎగ్జిట్, ఈ లైన్ టచ్ అయిందంటే 344లో ఎగ్జిట్, 381లో ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుందండి.
రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కన్ఫర్మ్. ఇస్ ఇట్ ఫిక్స్? ఫైనల్ ఏం జరుగుతుందనేది మీకు ఫర్దర్ అప్డేట్‌లో చూపిస్తాను. చెప్పాను కదండీ! మనది ఇక్కడి నుంచి ఈ కిందకి వచ్చినా గానీ మన ప్రాఫిట్‌లో ఎక్కువగా ఉంటాం. కాస్ట్ టు కాస్ట్. ట్రేడ్‌ని ఎగ్జిట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మొమెంటం వెళ్తున్నా కానీ ఈ స్లో మొమెంటంలో ఎక్కువగా క్యాప్చర్ చేయలేమండి ప్రాఫిట్ బయింగ్ సైడ్‌లో. సో, నాకు బోరింగ్ అనిపిస్తది. ఎక్కువసేపు నేను మార్కెట్ ముందు కూడా ఉండబుద్ధి కాదు. సో, మనకి స్టార్టింగే వచ్చినప్పుడే పాయింట్స్ బుక్ చేయాల్సింది. కానీ ఎంత క్విక్‌గా వచ్చింది ఇంకా కొంచెం మొమెంటం వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, అందుకే నాట్ ఇంట్రెస్టెడ్. ఎగ్జిట్ చేసేస్తున్నాను. ట్రేడ్‌ని ఎగ్జిట్ చేస్తున్నాను. ఇదొకటి బ్రేక్అవుట్ అయిద్దేమో చూద్దాము. సో, ఎగ్జిట్ చేసినా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రీమియం అనేది ఎంత ట్రస్ట్ ఉందంటే మన డైరెక్షన్‌లో వెళ్ళినా గానీ నెగెటివ్‌లో ఉంది. సో, చూసారా అప్పుడే 3000, 1600 ఇక్కడిక్కడే గ్రీడీ చేస్తది. దాని వరకు వెళ్తుందనుకున్నా గానీ మన డైరెక్షన్‌లో వచ్చినా గానీ అది చాలా గా ఉంది. ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్ సెల్లర్స్ డే. అసలు వీఆప్ గారి సపోర్ట్ వల్ల వెయిట్ చేశాను గానీ, లేకపోతే ఎప్పుడో ఎగ్జిట్ చేసి 6000 లాస్ వచ్చేస్తుండే. ఎనీవే కాస్ట్ టు కాస్ట్ గ్రీన్‌లోనే ఎగ్జిట్ అవుతున్నాము. సరే క్విక్ క్యాండిల్ ఎగ్జిట్. సో, ఇంట్రెస్ట్ లేదు అక్కడి వరకు వెళ్తుందని లేదు. సో, ఎనీవే కాస్ట్ టు కాస్ట్ ఇచ్చాం. లాస్ వెళ్ళింది. 112 లాసే. ఎందుకంటే చూడండి మనకి కాంట్రాక్ట్ నోట్‌లో పడింది 382 రూ. 400 పడింది. అంటే రూ. 300 మన అకౌంట్ లాస్‌లోనే ఈరోజు. సో, ఈరోజు ట్రేడ్ నేను లాస్ అవ్వడానికి ఒకటే మెయిన్ రీజన్ అండి. సింపుల్ రీజన్ ఏంటంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రీమియం చార్ట్‌లోకి వెళ్లి చూపించాలి మీకు. చార్ట్ ఓపెన్ అవుతది. చూడండి. ఏం జరిగిందంటే ఎంట్రీ నాది డౌన్ డైరెక్షన్ ఉన్నా గానీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి నేను. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ తీసుకోవాల్సింది ఆలోచించాను. ఇక్కడ 2 బిగ్ క్యాండిల్స్ పడినాయి. డైరెక్షన్ ఏమైనా చేంజ్ అవుతుందేమో, వీళ్ళ బ్రేక్అవుట్ ఏమన్నా అవుతారేమో అని చెప్పి ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌తో ఈ యొక్క హై బ్రేక్అవుట్ అవుతుందేమో అని వెయిట్ చేశాను. కానీ ఇక్కడి నుంచి అవ్వలేదు, తీసుకుంది. స్లో మొమెంటమ్ ఉన్న రైట్ టైంలో ఎంట్రీ అవుదాం అనుకునే లోపలే 2 బిగ్ క్యాండిల్స్ పడిపోయినాయి. టైమింగ్స్ కూడా నోట్ చేసుకోండి. బిగ్ క్యాండిల్స్ 10:17, 10:18 ఈ 2 బిగ్ క్యాండిల్స్. నేను ఇమ్మీడియేట్‌లీ నేను ఏదైతే డౌన్ ట్రెండ్‌లో ఉన్నాను అనుకున్నానో వీటిలో బ్రేక్అవుట్ జరిగి ఇంకా కొంచెం మొమెంటమ్ వస్తుందని చెప్పని క్విక్ మొమెంటమ్ కోసం వెయిట్ చేస్తాను కాబట్టి 10:21 టైంలో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. ఇది నా పాయింట్ నా ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో ఇది ఇక్కడ నేను అప్లికేబుల్ చేశానండి. డౌన్ ట్రెండ్‌లో ఉన్నాను. ఇక్కడ అవ్వదు. ఓకే. వీళ్ళందరూ సైడ్ వేస్ ఉన్నా గానీ 2 బిగ్ క్యాండిల్స్ చూసి మొమెంటమ్ ట్రేడ్ కాబట్టి. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. ఓకే. ఇప్పుడు ప్రీమియం చార్ట్‌లో మీకు అర్థమవుతది చూడండి. ప్రీమియం చార్ట్‌లో అనేది ఆప్షన్ బయర్‌కి ఎంత నెగెటివ్, సెల్లర్స్ స్ట్రాటజీ యూజ్ చేస్తే వాళ్ళు ఎలా ప్రాఫిట్‌లోకి వెళ్తారన్నది. మన ఎంట్రీ టైమ్ వచ్చి 10:21. 10:21 లైక్ ఇక్కడ. 10:21కి ఎక్కువ తీసుకున్నప్పుడు నా మూమెంటం 1, 2, 3, 4 క్యాండిల్స్‌లోనే క్విక్ మొమెంటమ్ వచ్చింది. 388 ఇక 9000, 10,000 ప్రాఫిట్ చూపించింది కానీ కొంచెం గ్రీడీనెస్‌తో వెయిట్ చేశాను. మేబీ ఇదే మొమెంటంలో ఇక్కడ వరకు ఏమైనా బ్రేక్అవుట్ అవుతుందేమో, 400 బ్రేక్అవుట్ అవుతుందేమో అని ఒక్క జస్ట్ గ్రీడీతో వెయిట్ చేయడం వల్ల సైడ్ వేస్ అయింది మార్కెట్. సో, అప్పటికే డౌన్ ట్రెండ్ ఇక్కడ మొమెంటమ్ ఇచ్చింది. మన ఎంట్రీ ఇక్కడ తీసుకుని ఉంటే బాగుంటుండే. కరెక్ట్‌గా క్విక్ అవుతుండే. రైట్ ఎంట్రీ అండ్ రైట్ ఎగ్జిట్ అవుతుండే మనకి. సో, నాకు వీవ్యాప్ కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కొంచెం డౌట్‌తో వెయిట్ చేశాను. సో, వీవ్యాప్ అనేది నాకు కన్ఫర్మేషన్ లేదు. ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ వీవ్యాప్ క్విక్ మొమెంటమ్ వచ్చింది. కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇటు ఏదైతే నేను ప్రీమియం ట్రేడ్‌లో నా సెటప్ పెట్టుకున్నానో ఇది కన్ఫర్మేషన్ ఇచ్చింది. కన్ఫర్మేషన్ ఇవ్వంగానే నేను 10:21కి నా ట్రేడ్ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేశాను. 362కి ఈ హైలో ఎగ్జిక్యూట్ అయింది. ఓకే అండి. సింపుల్. సో, ఎప్పుడు కూడా మనకు ఒక సెటప్, మన స్టాప్ లాస్ ఇది పర్టిక్యులర్‌గా మనకి మైండ్‌లో ఫిక్స్ అయి ఉండాలి. అప్పుడే మన ట్రేడ్‌లో సక్సెస్ అవుతాము. అది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. అది ఆటోమేటిక్‌గా మన మొమెంటమ్‌ని బట్టి వచ్చేస్తుందిలెండి. మీకు అర్థమవుతుంది రాను రాను ప్రాక్టికల్‌గా. సో, బయింగ్ సైడ్ ఉంటే ఇదే మనకి మైనస్ అండి. బయింగ్ సైడ్ వాళ్ళకి ఇదే ఉంటుంది. ఇప్పుడు మన డైరెక్షన్‌లో మార్కెట్ వచ్చింది. చూడండి మీరు ఇక్కడి నుంచి మీకే తెలుస్తుంది. 10:57 నుంచి చూడండి. మన డైరెక్షన్‌లో మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది కదా మొమెంటమ్. ఇక్కడ ఈ మనకి ఈ పొజిషన్‌లో చూడండి. 10:57 ఇక్కడ. 10:57 నుంచి మనకి ఎగ్జాక్ట్‌గా ఇది క్రాస్ అవ్వాలి కదా! అవ్వదు. ప్రీమియం అనేది డికే అవుతా ఉంటుంది. సో, రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. రేపు జరగాల్సిన దాని ఎఫెక్ట్ ఈరోజే చూపిస్తుంది. సో, ఈ ప్రీమియంలో మనం ఈ డేలో ప్రాఫిట్ తీయకపోవడానికి రీజన్ ఒకటే. ఎంట్రీ రైట్ లేదు. మనం కరెక్ట్ ఎంట్రీ ప్లేస్‌లో ఎంట్రీ అవ్వాలి. ఈ ప్లేస్‌లో ఎంట్రీ అవ్వాలి. కానీ ఎంట్రీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అదే మెయిన్ రీజన్. చెప్తున్నాను కదా!
సైడ్ వేస్ మార్కెట్ ఉండటం వల్ల ఈ పర్టిక్యులర్ ప్లేస్లో సెల్లర్స్ ఇక్కడ పొజిషన్స్ సెల్ చేశారు. 57,500 రౌండ్ ఫిగర్ ఉంది. 57,500 రౌండ్ ఫిగర్ ఉంది. సో ఈ రౌండ్ ఫిగర్లో ఇక్కడ షార్ట్ చేస్తారు. 57 దగ్గర షార్ట్ చేస్తారు. ఈ బాక్స్లో మార్కెట్ ఉండిపోతుంది. ఈ డైరెక్షన్ ఈ బాక్స్లో ఉండిపోతుందనే ఉద్దేశంతో ఈ బాక్స్ దగ్గరలోకి వచ్చినాక బై చేద్దాం. కానీ నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఈరోజు బయింగ్ అనేది లేదు. సో సెల్ మూమెంటం కోసం నేను వెయిట్ చేస్తాను. సో ఇక్కడికి రావాల్సిందే నాకు మార్కెట్. ఇక్కడ ఈ ప్లేస్ వరకు వస్తే ఎగ్జిక్యూట్ చేద్దాం ప్లాన్లో ఉన్నాను. ఈ 2 క్యాండిల్స్ వల్ల ఏమైనా డైరెక్షన్ చేంజ్ అవుతుందేమో అని చెప్పని చిన్న గ్రిడీతో భయంతో మూవ్ అవ్వలేదండి అక్కడ. మెయిన్ రీజన్ ఈరోజు నా ట్రేడ్లో కాస్ట్ ఎగ్జిట్ అయ్యాను. నో ప్రాబ్లం. నేను ఇంకా ఇక్కడ వరకు పెట్టుకున్నాను నా స్టాప్ లాస్ని. ఈ సైడ్ వేస్ మూమెంటం నాకు నచ్చదు. ఎంట్రీ అయ్యానా మూమెంటం క్విక్గా 4-5 మినిట్స్లో ఇచ్చేసేయాలి నాకు. అప్పుడు నాకు కొంచెం ఫీల్ గుడ్ అనిపిస్తుంది. సో నా మైండ్ సెట్ తగ్గట్టుగా నేను ఎగ్జిట్ అయిపోయాను. ఒకవేళ వెయిట్ చేసే ప్రాఫిట్ వెళ్ళినా ఐ డోంట్ కేర్, లాస్ వెళ్ళినా ఐ డోంట్ కేర్. రేపటి మార్కెట్లో చూసుకుని వీ కెన్ ప్లాన్. మెయిన్ డేటా నాకు కన్ఫ్యూజన్ చేసింది ఈరోజు. కాకుండా ఆప్షన్ చైన్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాండిల్స్ దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ చేసిందండి. చూసారా ఈ క్యాండిల్స్ని రీడ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాండిల్స్ ఎంత రీడ్ చేస్తే మీకు అంత ఐడియా వస్తుంది. ఈ యొక్క క్యాండిల్తో వెళ్ళిపోవాల్సింది. ఎనీవే నో ప్రాబ్లం. నేను మీకు ప్రీమియం చార్ట్లోకి తీసుకెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆప్షన్ దాని గురించి. ప్రీమియం అనేది ఎంత డికే ఉంటుంది, ఆప్షన్ బయింగ్లో నెగిటివ్ ఏంటి అన్నది, ఎందుకు వెయిట్ చేయకూడదు, ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి. ఈ వెబ్ వల్ల ఇప్పుడు వరకు నేను వెయిట్ చేసింది మన పాయింట్ ఆఫ్ వ్యూలో 10:54కి ఇక్కడ ఉన్నా కానీ 10:54కి ఇంత బ్రేక్ డౌన్ వచ్చినా కానీ మనకి ప్రాఫిట్ రాలేదు. చూసారా, అది కొంచెం ఒక క్యాండిల్ 2 క్యాండిల్ మూమెంట్ అప్ ఇవ్వగానే డికే స్టార్ట్ అయిపోయి లాస్ వెళ్ళిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సీ యూ ఆన్ టుమారో వీడియో.